జరుగుతాయి కొన్ని, ఏదో కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటాయి. దేవుడు ఏంటంటే కొంచెం కొన్ని కొన్ని కార్యాలు చేసి నిన్ను దేవునిలోకి తీసుకురావాలని దేవుడు చేస్తాడు, కాదని మనం వాటిని ఆధారం చేసి నీకు అదే అనుకోకూడదు. దేవుడు ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను మార్చడానికి వచ్చాడు. ఆయన ఎన్ని బిస్కెట్లు వేసినా, కళ్ళు వచ్చినా, కాళ్ళు వచ్చినా, లేకపోతే పక్షవాతం పోయినా, ఇవన్నీ బిస్కెట్లు అనమాట. మనకి అర్థమైందా? ఇవన్నీ బిస్కెట్లు అంటే అవి తిన్న తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి అని. ఆయన ఉన్నారా? చెప్పాలి. దెయ్యం పెట్టిన అమ్మాయి, ఒక అతను ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేసాం, 5 దెయ్యాలు పెట్టినాయి అడిగి. 5 దెయ్యాలు పెట్టినాయి. ఆడికి ప్రార్థన చేసి దెయ్యాలు వదలగొట్టేవాడిని ప్రార్థన పూర్తిగా ఆడు మానేసి ఆవిడ మానేసి. అలా వచ్చేవాడు కాదు పని. నువ్వు వస్తారనుకుంటే ఆడిది లేదు. అంతకుముందు ఎక్కడికో తీసుకెళ్ళి కొట్టేసి స్తంభానికి కట్టేసి, చర్చిలో పెట్టేసి స్తంభానికి కట్టేసి కొట్టేశారంట. అయినా కానీ ఆ దెయ్యం పోలా. మన దగ్గర తీసుకొచ్చారు, ప్రార్థన చేసాం. ఆ దెయ్యం 4-5 దెయ్యాలు పోయినాయి. కృతజ్ఞత ఏది? కృతజ్ఞత ఏది? ఒక అమ్మాయికి దెయ్యం పెట్టింది, ఆ అమ్మాయికి దెయ్యం వదిలిచ్చాం అంటుంది. అయ్యగారు నేను గుర్తున్నాను మీకు అంటుంది. నేను అంటే నాకే అవసరం ఆ అమ్మాయి. ఎందుకని ఈ అమ్మాయికి నేను దెయ్యాలు వదలగొట్టాను అని చెప్పి నేను చెప్పుకోవటానికి. అంతే, ఆవిడకి అవసరం లేదు ఏంటి. కాబట్టి ఆ డాక్టర్ గారు జ్వరం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఇంజక్షన్ చేశారు, జ్వరం పోయింది. అవునా? పోయిందా పోలేదా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ప్రార్థన చేశారు, జ్వరం పోయింది. మళ్ళీ డాక్టర్ గారు ఎప్పుడు గుర్తొస్తారు? మరి పాస్టర్ గారు ఎప్పుడు గుర్తొస్తారు? ఇది అది ఒకటే పద్ధతి. కాకపోతే సిస్టమ్ వేరు. అదేం ప్రార్థన, ఇదేం ప్రార్థన, అదేమో ఇంజక్షన్. అర్థమైందా? మా మైండ్ సెట్ అంతా ఒకటే. కాబట్టి మరలా దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే మనకి ఎప్పుడైనా నష్టం జరిగిందో. నష్టం జరగకముందు ఎప్పుడు లైన్లోనే ఉండాలమ్మా. ఎప్పుడు లైన్లోనే ఉంటే నష్టం జరగదు. అప్పుడు